నార్మల్గా గుడ్డులో అన్ని ఇంపార్టెంట్ పోషకాలు ఉంటాయి. గుడ్డు యాక్చువల్గా మన ఫుడ్ చైన్లో అది టాప్లో ఉంటుంది. అంటే అన్ని పోషకాలు దానిలో ఉన్నట్టు. అంటే ఎల్లో అండ్ వైట్ తీసుకుంటే కనుక వైట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటుంది. ఎల్లోలో ఏంటంటే 3% వైట్ కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో కానీ గుడ్డులో ఉండే అన్ని ఇంపార్టెంట్ వైటమిన్స్, బి వైటమిన్స్ ఉంటాయి. B12 ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే B12 నార్మల్గా మనకి ఓన్లీ నాన్ వెజ్ డైట్స్లోనే ఉంటుంది. అంటే ఎగ్లో కానీ మీట్లో కానీ అలా ఉంటుంది. సో B12 తక్కువ ఉన్న పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి తొందరగా డిజీనెస్, అలసిపోవడము, ఈ యాక్టివిటీ తగ్గిపోవడం కానీ, జ్ఞాపక శక్తి ఇలాంటివి ఉండకపోవడం కానీ ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్ నుంచి మనం వైటమిన్ B12 వస్తుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఎదుగుదలకి. అలాగే కాకుండా దాంట్లో విటమిన్ D అనేది ఉంటుంది. అది కాల్షియంని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో కాల్షియం వల్ల బోన్ గ్రోత్ అవుతుంది. సో ఎముకల ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. మినరల్స్ లైక్ ఐరన్ కానీ, జింక్ కానీ, మ్యాంగనీస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరం పడుతుంది. అలాగే కాకుండా ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇంపార్టెంట్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, మోనో అన్సాచురేటెడ్ అని పాలీ యాసిడ్స్ ఉంటాయి. ఇవేంటంటే బాబుకి ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట. అంటే కొలెస్ట్రాల్ పెరగకుండా వాళ్ళ రక్తనాళాలు సరిగ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్స్ ఉండదు. ఎల్లోలో ఏంటంటే 3% ఎక్కువ కొలెస్ట్రాల్, అంటే 3% వైట్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఛాన్స్, ఒబెసిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ పిల్లలు కొంచెం సన్నగా ఉన్నారు, రోజుకి అంటే కరెక్ట్ మోతాదులో గుడ్డు తీసుకుంటున్నారంటే మొత్తం గుడ్డు ఇవ్వచ్చు.